జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ స్పై ఏజెంట్, ట్రావెల్ బ్లాగర్ అండ్ యూట్యూబర్ అండ్ పాకిస్తాన్ ఏజెంట్ కూడా. ఆమె ట్రావెల్ విత్ జేఓ అనే ఛానల్ రన్ చేస్తుంది. దానికి 3.7 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆమె పాకిస్తాన్కి చాలాసార్లు ట్రావెల్ చేసి అక్కడ వీడియోస్ షూట్ చేసి ఇండియాలో అప్లోడ్ చేసింది. స్పైయింగ్ అలిగేషన్స్ ఏంటి? రీసెంట్గా హర్యానాలో హిసార్ పోలీస్ ఆమెని అరెస్ట్ చేశారు. రీజన్ ఏంటంటే ఆమె పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది. ఆమె వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ లాంటి యాప్స్ ద్వారా కాన్ఫిడెన్షియల్ డేటా షేర్ చేసిందని అక్యూజ్ చేస్తున్నారు. పాకిస్తాన్ అఫీషియల్స్తో సంబంధం ఏంటి? ఆమె 2023లో పాకిస్తాన్కి ట్రావెల్ చేసి అక్కడ ఇహ్సాన్ ఉర్ రహీం ఆలియాస్ దనీష్ అనే పాకిస్తానీ హై కమిషన్ అఫీషియల్ని కలిసింది. ఆమె తన వీడియోస్లో కూడా పాకిస్తాన్ హై కమిషన్లో ఇఫ్తార్ పార్టీకి అటెండ్ అయ్యింది అని చూపించింది. దనీష్ ని ఇండియాలో ఛార్జెస్తో May 13, 2025న ఎక్స్పెల్ చేశారు. సోషల్ మీడియాలో ఎవిడెన్స్ ఏంటంటే ఆమె ఇన్స్టాగ్రామ్లో లాహోర్ని కల్చరల్ హార్ట్ ఆఫ్ పాకిస్తాన్ అని డిస్క్రైబ్ చేసింది. ఆమె యూట్యూబ్ వీడియోస్లో పాకిస్తాన్లో చేసిన ట్రావెల్స్ని పాజిటివ్గా పోర్ట్రే చేసింది. ఇవి అన్నీ కూడా ఆమె పాకిస్తాన్ ఇంటెలిజెన్స్తో సంబంధం ఉన్నాయని ఇండికేట్ చేస్తున్నాయి. ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? ఆమె ఫాదర్ చెప్పారు ఆమె పాకిస్తాన్కి ట్రావెల్ చేసి వీడియోస్ షూట్ చేసింది అండ్ పోలీస్ ఆమె ఫోన్స్, ల్యాప్టాప్స్, పాస్పోర్ట్ కాన్ఫిస్కేట్ చేసిందని ఆయన చెప్పారు. ఇఫ్ షీ హ్యాస్ సమ్ ఫ్రెండ్స్ దేర్ షీ కెంట్ కాల్ దెమ్ అని. ఆమె ట్రావెల్ విత్ జేఓ అనే ఛానల్ రన్ చేస్తుంది. చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎవిడెన్స్: ఆమె వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ ద్వారా కాన్ఫిడెన్షియల్ డేటా షేర్ చేసిందని చెప్పారు. ఈ ఇన్సిడెంట్ మనకు చెప్పింది ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ అవ్వచ్చు. సో డోంట్ ట్రస్ట్ ఎనీవన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.